వెల్కమ్ టు మై ఛానల్ తగ్ లైఫ్. ఈ మూవీ ఆడియో ఈవెంట్ లో కమల్ హాసన్ చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏంటి ఆ కామెంట్స్ అనుకుంటున్నారా? తగ్ లైఫ్ చూసిన తర్వాత తాను యాక్ట్ చేసిన నాయకుడు మూవీని మర్చిపోతారని పెద్ద స్టేట్మెంటే ఇచ్చారు. ఈ మూవీ జూన్ 5న రిలీజ్ కి రెడీగా ఉంది. నాయకుడు మూవీని 1987లోనే ముంబై మాఫియా రాజ్యం ఏలిన వరదరాజ ముదలియార్ లైఫ్ ని బేస్ చేసుకుని హాలీవుడ్ మూవీ రేంజ్ గాడ్ ఫాదర్ లీడ్ తీసుకుని స్క్రీన్ ప్లే రాసుకుని మణిరత్నం సిల్వర్ స్క్రీన్ పై అద్భుతాన్ని క్రియేట్ చేశారు. ఈ మూవీ ఆల్ టైమ్ క్లాసిక్ గా నిలిచింది. ఈ మూవీ ఎఫెక్ట్ ఎలాంటిది అంటే ఇప్పటికీ కూడా చాలా మంది డైరెక్టర్స్ నాయకుడు మూవీని ఫాలో అయ్యి మరీ సీన్స్ తన మూవీలో ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు. రీసెంట్ గా వరుణ్ తేజ్ యాక్ట్ చేసిన మట్కా మూవీలో కూడా మనం ఈ టైప్ ఆఫ్ సీన్స్ ని చూడొచ్చు. అంత ఎఫెక్ట్ ఉన్న నాయకుడు మూవీని కమల్ హాసన్ లాంటి హీరోలే చెప్పినా కూడా మర్చిపోవడం అంటే చాలా కష్టమైన పనే. మరి ఈ మూవీ స్టోరీ, స్క్రీన్ ప్లే మాత్రమే కాదు, ఇళయరాజా ప్లే చేసిన సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ యాడ్ చేసుకుని మాస్టర్ పీస్ గా నిలిచింది. మరి అంత ఎఫెక్ట్ చూపించిన ఈ మూవీలోని సాంగ్స్ ఇప్పుడు వస్తున్న తగ్ లైఫ్ సాంగ్స్ ని బీట్ చేస్తాయా? ఆల్రెడీ రిలీజ్ అయిన సాంగ్స్ అయితే విన్నాం కదా, ఇప్పటికే మనకి ఈ విషయం అర్థమై ఉంటుంది. అండ్ రీసెంట్ గా ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ వింటే అది కన్ఫర్మ్ గా పాసిబుల్ కాదనే విషయం కూడా క్లారిటీ వచ్చేసింది. నాయకుడు మూవీలో యాక్ట్ చేసిన ప్రతి ఆర్టిస్ట్ తమ ప్రాణం పెట్టి మరీ యాక్ట్ చేసిన ఫీలింగ్ చాలా స్ట్రాంగ్ గా కలుగుతుంది మూవీ చూసినంతసేపు. ఎస్పెషల్లీ పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ ఆ రోజుల్లోనే మంచి హైప్ ని క్రియేట్ చేసింది. అప్పట్లో వరల్డ్ టాప్ 100 మూవీస్ లో ప్లేస్ దక్కించుకున్న ఒకే ఒక్క ఇండియన్ మూవీ నాయకుడు. అంత లెగసీ ఉన్న మూవీని మించేలా తగ్ లైఫ్ ఉంటే మంచి విషయమే, కానీ ఒక క్లాసిక్ ని మర్చిపోయేంత ఎఫెక్ట్ ఉండదేమోననేది కామన్ పాయింట్. దాదాపు 38 ఇయర్స్ తర్వాత మళ్ళీ మణిరత్నం కమల్ హాసన్ కాంబో రావడం, మళ్ళీ అలాంటి ఓ మ్యాజిక్ రిపీట్ అవడం ఆడియన్స్ కి దిల్ ఖుష్ అయ్యే విషయమే. మరి ఈ విషయంలో ఎలాంటి సక్సెస్ ని అందుకుంటుందనేది చూడాలి. ఇక ఈ మూవీలో త్రిష, అభిరామి హీరోయిన్స్ గా వర్క్ చేస్తున్నారు. సింబు, అశోక్ సెల్వన్, నాజర్లు కీ రోల్ ప్లే చేస్తున్నారు. అప్పట్లో లాంగ్వేజ్ తో సంబంధం లేకుండానే నాయకుడు మూవీ కోలీవుడ్ తో పాటు టాలీవుడ్, బాలీవుడ్ లోనూ బిగ్గెస్ట్ హిట్ ని క్రియేట్ చేసింది. మరి ఇప్పుడు ప్రతి మూవీ మాక్సిమం పాన్ ఇండియాగానే రిలీజ్ అవుతుంది. మరి తగ్ లైఫ్ కి ఇప్పుడు ఎలాంటి లైఫ్ ఉంటుందనేది తెలియాలి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం follow my channel.